దేవుని నామాన్ని బట్టి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలండి. మరి ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా తండ్రి, మహోన్నతుడు అయినటువంటి మా దేవా, మా జీవితాల్లో ఒక నూతనమైనటువంటి సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గత కాలంలో మా జీవితంలో మా విశ్వాస యాత్రలో ఎదురైనటువంటి పరిస్థితుల దగ్గర మీరు మాకు ఏమై ఉన్నారో, ఏ విధంగా మమ్మలను కాపాడుకుంటూ వచ్చారో, ఏ విధంగా మేము దారి తొలగిపోకోకుండా సరైనటువంటి త్రోవలో నడిపించుకుంటూ వచ్చారో ప్రభువా, మీరు ఏమై ఉన్నారో వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మలను ఆరాధించటానికి నాయన ఇక్కడ మేము చేరి ఉంటూ ఉండగా మీరే కృప చూపించండి. నిలబడినటువంటి వాడను వట్టివాడను ప్రభువా, మీ బూరగా, మీ సాధనంగా, మీ సిలువ చాటున మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి, దాని ద్వారా మిమ్మలను ఆరాధించటానికి మీరే సహాయం చేయమని దయగలిగినటువంటి మీ హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకు ఏమై ఉన్నాడో, ఆయన యొక్క గుణలక్షణాలను మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. ఆయన ఎలాంటి వాడండి? నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు నమ్మదగినటువంటి వాడిగా ఆయన ఉంటామన్నాడంటే, ముందుగా మనం చేయాల్సింది మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుచుకుంటానే వస్తామన్నాడు. ప్రతి విషయంలో కూడా మన వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయమైనటువంటి జీవితంలో, మనము పడిపోయినటువంటి పరిస్థితులలో, దారి తప్పినటువంటి పరిస్థితుల్లో, వీటన్నిటి దగ్గర మరలా తిరిగి ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన కనపరుస్తూ ఉన్నాడు. త్రోసివేయటం లేదు, నీవు నాకు ఎవరో తెలీదు అనటం లేదు. మన దుస్థితిని బట్టి ఆయన మన యొక్క లోపాలను ఎత్తి చూపేడుగా పోయేవాడిగా ఆయన ఉండటం లేదు. ఆయన ఎందుకంటే మనమైతే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ మనం చెబుతాం, మనలో ఉన్నటువంటి లోపాలని మాత్రం సరి చేసుకోవటానికి ఇష్టపడం. ఆయన ఏ లోపం లేనటువంటి వాడు, పాపరహితుడైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు. ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఆయన సాధారణంగా మనుషులమైనటువంటి మనము అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని మనము కనపరచుకోలేము.
కొన్ని విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉంటాం, కొన్ని విషయాల్లో ఏమవుతామంటే తప్పిపోతాం. మన యొక్క స్వభావం ఇష్టపడదు. మన యొక్క శరీరానుసారమైనటువంటి స్వభావం ఏం చేస్తుందంటే అన్ని విషయాల్లో మనల్ని నమ్మకత్వం కనపరిచేటువంటి వారిగా ఉండదు. కానీ ఆయన అన్ని విషయాలలోనూ తన యొక్క నమ్మకత్వాన్ని కనపరిచినటువంటి వాడు. ఆయన ఎవరి ఎడల కనపరుస్తూ ఉన్నాడంటే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, మనము పాపంలో ఉన్నాం, మనము దేవునికి దూరస్తులుగా ఉంటా ఉన్నాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. అలాంటి మనలను ఆయన వేటి దగ్గర ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుస్తూ వచ్చారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించటానికి ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన ఎలాంటి వాడంటే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన మన పాపములకు ఆయనంట క్షమించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన క్షమించే దగ్గర ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేని ద్వారా అంటే తన యొక్క దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. మనమేమైనా అర్హులుమా క్షమించబడటానికి అంటే మనలో ఏ అర్హత లేదు. శిక్షించబడటానికే అర్హులం, మరణానికే అర్హులం, బయట త్రోసివేయబడటానికే అర్హులం. కానీ ఆయనట దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన రక్తము వలన మనను విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనము చేసినటువంటి పాపములను ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే క్షమిస్తూ ఉన్నాడు. ఆయన దేని ద్వారా క్షమిస్తున్నాడంటే ఆయన తన యొక్క కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, కృపను బట్టే. అంతేగాని మన యొక్క భక్తిని బట్టో, మనము ఆయన యొక్క పాదాల దగ్గరకు వెళ్ళటాన్ని బట్టో, మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టో కాదు ఆయన క్షమించేది. ఆయన యొక్క కృపను బట్టి ఆయన ఏం చేస్తాడంటే మన పాపములకు ఆయన క్షమించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే క్షమించటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. క్షమించేటువంటి పరిస్థితి ఒకవేళ గత సంవత్సరంలో మనకి ఎక్కడెక్కడ మన జీవితంలో ఎదురయ్యింది, ఎదురైనటువంటి పరిస్థితుల దగ్గర మనం ఎలా వ్యవహరించాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ప్రభు అయితే ఎలా వ్యవహరిస్తాడు. క్షమించే దగ్గర మన హృదయం చాలా కఠినం. పైకి చాలా మెత్తగా కనిపిస్తాం, సున్నితంగా కనిపిస్తాం, తేనెలోనికేలాగా మాట్లాడగలుగుతాం, అస్సలు ఇంత మంచివాడా అని లోకాన్ని మెప్పించగలుగుతాం, నమ్మించగలుగుతాం. కానీ క్షమించే దగ్గర మన హృదయం చాలా కఠినంగా ఉంటుంది. అది ఎందుకంటే
ఆ యొక్క గాయాలు, వాళ్ళ వలన మనం పొందినటువంటి ఇబ్బందులు ఇవే మనకు గుర్తొస్తాయి కానీ ప్రభువు గుర్తురాడు, ఆయన ప్రేమ గుర్తురాదు, ఆయన నమ్మకత్వం గుర్తురాదు, ఆయన క్షమించినటువంటి సందర్భాలు మనకు గుర్తురావు. క్షమిస్తే చులకనైపోతానేమో, క్షమిస్తే నన్ను చాలా చులకనగా ఈ లోకం చూస్తుందేమో అనేటువంటి భావంతో మనం ఏం చేస్తామంటే క్షమించే దగ్గర మన ఈగోను సంతోషపరచుకోవటానికే ప్రయత్నం చేస్తాం కానీ ప్రభు వైపు చూస్తూ ఆయన ఎలా క్షమించాడు అనే దాని దగ్గర అభ్యాసం చేసే దగ్గర మనమందరం కూడా ఫెయిల్ అయినటువంటి వారమే. కానీ ఆయన క్షమించే దగ్గర ఎంతటి తన యొక్క కృపా మహదైశ్వర్యాన్ని చూపిస్తూ ఉన్నాడంటే ఆయన హృదయంలో ఎక్కడా కూడా కఠినత్వం అనేటువంటిది లేదు. కాబట్టి ఆయన క్షమించే దగ్గర మరి నమ్మకత్వంగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. దావీదు గారు, పౌలు గారు చెబుతాడు కదా, అపోస్తుల కార్యాల గ్రంథం 20 అధ్యాయం 28వ వచనంలో అంటాడు కదా, ఆయన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును అని చెబుతూ చివరి మాటలు అంటాడు కదా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినటువంటి వాడు. ఎక్కడంటే మన స్థితిని మనం ఒప్పుకుంటే పశ్చాత్తాప హృదయంతో ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన నమ్మదగినటువంటి వాడు. కాబట్టి మనము రక్షించబడ్డాం, క్షమించబడ్డాం ఆయన చేత. నీ పాపాలు చాలా ఘోరమైనటువంటివి, ఒకవేళ సొదొమ వారి పరిస్థితి నీలో ఉంది, నిన్ను క్షమించను అని ఆయన అనలేదు. ఆయన ఎందుకంటే ఆయన క్షమించే దగ్గర ఆ పశ్చాత్తాపాన్నే చూశాడు కానీ మన యొక్క పాప స్థితిని ఆయన చూడలేదు ఆయన. కాబట్టి ఒకవేళ ఆయన క్షమించాడు కాబట్టే మనం ఈ దినాన్న ఆయనను స్తుతించగలుగుతా ఉన్నాం. అందుకనే దావీదు గారు 3వ కీర్తన 5వ వచనంలో అంటాడు కదా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని అంటాడు ఆయన. అంతేకాదు 51వ కీర్తన 3వ వచనంలో కూడా అంటాడు కదా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. మన స్థితి మనకు తెలుసు, మనం చేసినటువంటి పాపం మనకు తెలుసు. కానీ అన్నీ ఎరిగినటువంటి వాడు ఆయన క్షమిస్తా అన్నాడు. అంతేకాదు క్షమించే దగ్గర ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుచుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రభువా, నేను క్షమించలేకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయ్యా, నేను కఠినపరుచుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయ్యా, నేను నా ముఖం చాటేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ నీవైతే నీ ముఖాన్ని చాటు చేసుకోక క్షమించే దగ్గర నీ నమ్మకత్వాన్ని నాకు కనపరిచినటువంటి దేవుడివయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన క్షమించే దగ్గర ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన కనపరిచాడు. కాబట్టి మనము క్షమించబడి ఆయన బిడ్డలుగా ఈ దినాన ఆయన యొక్క సన్నిధిలో ఆరాధించగలుగుతా ఉన్నాం. అంతేకాదు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది కదా, పౌలు గారు అంటా ఉన్నాడు, అయితే ప్రభువు నమ్మదగినవాడు,
ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఆయన దేని దగ్గర నమ్మకస్తుడంటే, ఆయన నమ్మదగినటువంటి వాడంటే ఆయనట మనలను స్థిరపరుస్తేవాడు వాడు. ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడేటువంటి వాడు. రక్షించబడ్డాము, ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాము. కానీ అనేకమైనటువంటి ఒత్తిడులు, అనేకమైనటువంటి ఆకర్షణలు, మనం విడిచి వచ్చినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఎక్కడో చోట ఎదురవుతూనే ఉంటాయి. ఎక్కడో చోట అవి మనలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. నన్ను మర్చిపోయావా అంటే, అయ్యో ఇంతకాలం నీవు నేను కలిసి సహవాసం చేశాం కదా అని మనలో ఉన్నటువంటి పాప నైజము మనలను జ్ఞాపకం చేస్తూ పిలుస్తూ ఉంటుంది. పడిపోయే అవకాశం ఉంది, వెనుదిరిగేటువంటి అవకాశం ఉంది, వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటా ఉన్నాయి. ఎందుకంటే రక్షించబడ్డాము అనుకుంటున్నాం, కానీ ఎంత సులువుగా మరలా లోకంలో కలిసిపోతున్నామో, లోకాశలకు లోనవుతూ ఉన్నామో. ఎందుకంటే రక్షించబడినటువంటి వ్యక్తే నా దగ్గరకు వచ్చి, ఈ పరిస్థితులన్నీ నేను భరించలేకపోతున్నానన్నా, సహవాసానికి దూరమయ్యాను, దేవుని సన్నిధికి దూరమయ్యాను, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో నా కుటుంబం ఉంది, చావే నా ఎదుట కనిపిస్తుంది, ఏం చెయ్యాలి అని అడుగుతా ఉన్నాడు. లోకంలో ఉన్న వ్యక్తి కాదు, లోకాశల నుండి విడిపించబడినటువంటి వాడు, రక్షించబడినటువంటి వాడు, తన పరిచర్యలో వాడబడినటువంటి వాడు, ప్రభు ఏమిటో తెలుసు, ఆయన యొక్క గుణలక్షణాలు తెలిసినటువంటి వాడే ఏమైపోయాడు? మరలా తిరిగి ప్రాచీనమైనటువంటి తన యొక్క దుష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. వాడి గాలానికి చిక్కాడు, చిక్కి ఈరోజు విలవిలలాడుతూ ఉన్నాడు. కానీ పశ్చాత్తాపడితే ప్రభు అంటా ఉన్నాడు కదా, ఆ దుష్టత్వం నుండి కూడా నేను కాపాడతాను. వెనుదిరిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది, కానీ అలాంటి పరిస్థితులలో కూడా పడిపోకోకుండా మనలను ఎన్నిసార్లు ఆయన కాపాడినటువంటి సందర్భాలు లేవు. ఆయన మన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము మనలను అనేక విషయాల్లో ప్రలోభపెట్టినప్పుడు ఆయన వాక్యమై నిలిచి రక్షించబడినటువంటి నీకు ఇది తగునా అని హెచ్చరించినటువంటి సందర్భాలు ఎన్నుండో మన జీవితంలో. అవును కదా, ఇలా నేను మాట్లాడకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా నేను చేయకూడదు కదా, నేను దీనికి తగినటువంటి వాడిని కాదు కదా, నేను ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాను కదా అని ఆయన తన యొక్క వాక్కును మనకు జ్ఞాపకం చేసినప్పుడు ముందుకు వేస్తున్నటువంటి అడుగును మరలా తిరిగి వెనక్కి తీసుకుని ప్రభువా అని మనము ఆయన స్తుతించినటువంటి సంఘటనలు మన జీవితంలో ఎన్ని లేవు. ఎందుకంటే ఆయన మనలను స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడేటువంటి వాడు. ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టే ఈరోజు మనము ఇక్కడ కూర్చుని ఆరాధించగలుగుతా ఉన్నాం. 124వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది కదా, యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనుషులు మనలను ప్రాణములతోనే మృంగివేసెదరు. ఆయన కాపాడకపోతే కీర్తనాకారుడు అన్నాడు కదా, మనుషులు నన్ను ప్రాణంతోనే హింసిస్తారు, హేళన చేస్తారు. ఇవన్నీ సహజమే, కానీ ప్రాణంతోనే మృంగివేసేవాళ్ళు అంటారు.
అలా మృంగబడకోకుండా ఆ యొక్క దుష్టుని యొక్క కోరల్లోనికి మనం వెళ్ళకోకుండా ఆయన మనలను కాపాడే దగ్గర తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన కనపరుచుకుంటూ వచ్చాడు. ఆయన 121 కీర్తన 3వ వచనంలో అంటాడు కదా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన తన యొక్క కంటి పాపవలి ఆయన కాపాడుతున్నటువంటి వాడు. ఆయన ఏ అపాయము రాకోకుండా మనలను కాపాడుతూ వచ్చినటువంటి వాడు. కాబట్టి ఏమని మనం ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆరాధించవచ్చంటే, అయ్యా పాపంలో పడిపోవటానికి, నా కాలు జారటానికి, దుష్టత్వంలో పడిపోవటానికి నేను సమీపించినప్పుడు అనేక సందర్భాల్లో వాక్యమై ఉన్నటువంటి దేవుడు నా ఎదుట నిలిచి ఆ దుష్టత్వంలో పడిపోకోకుండా నన్ను కాపాడినటువంటి దేవుడవయ్యా. నేను నమ్మకత్వంగా బ్రతకట్లేదు, కానీ నీ నమ్మకత్వాన్ని నా ఎడల కనపరిచినటువంటి దేవుడవయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి చాలండి, వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. మనం చాలా వాగ్దానాలు చేస్తాం, వేటిని నెరవేర్చలేం. కానీ ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు అన్నాడు కదా, మీదటికి నీ కౌగిటిలో బిడ్డ ఉంటాడు అని చెప్పాడు ఆయన. మనకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉండదు ఒక్కొక్కసారి, మనమే మర్చిపోతూ ఉంటాం మనం. కానీ ఆయన తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు ఆయన. మనం ప్రార్థిస్తాం, అడుగుతాం, మనకు కలిగినటువంటి శ్రమను బట్టి, మనం వెళుతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభు యొక్క పాదాలను సమీపిస్తాం. మనకే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, దేవుడు నా మొర ఆలకించటం లేదేమో అనిపిస్తుంది. దేవుడు తన యొక్క ముఖాన్ని నాకు మరుగు చేసుకున్నాడు అనిపిస్తుంది మనకి. కానీ అలా మర్చిపోయే దేవుడు కాదు, తన ముఖాన్ని మరుగు చేసుకునేటువంటి దేవుడు కాదు, తన యొక్క దక్షిణ హస్తాన్ని తిరిగి తీసుకునేటువంటి వాడు కాదు. ఆయన విననేరకుడునట్లు ఆయన యొక్క చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుడునట్లు ఆయన యొక్క హస్తము కురుచ కాలేదు. ఎందుకంటే తగిన కాలమందు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు మర్చిపోడు. ఆయన అనుకోవచ్చు, మనం సంవత్సరం అంతా సంవత్సరాల తరబడి అడుగుతున్నాం, ఎందుకు నా జీవితంలో ఒకవేళ దేవుడి కార్యాన్ని చేయటం లేదు అనేటువంటి అపనమ్మకం, అల్పవిశ్వాసం మన హృదయాల్లో కలగవచ్చు. కానీ ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చే దగ్గర మనలాగా చూసేటువంటి వాడు కాదు. ఆయన మన దృష్టితో చూసేటువంటి వాడు కాదు. యెహోవాకు అసాధ్యమైనటువంటిది ఏదైనాను కలదా? ఆ దినాన్ని అనుకుంటాం, ఎంత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అయ్యా, నేను నమ్మకత్వాన్ని కనపరచలేకపోయాను, కానీ నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నా ఎడల, నా కుటుంబం ఎడల, నా సంఘం ఎడల, సమాజం ఎడల నీవు నెరవేర్చినటువంటి దేవుడు అయ్యా నీవు. కాబట్టి ఒకవేళ వాగ్దానం నెరవేర్పు దగ్గర దేవుడు ఆలస్యం చేయవచ్చేమో, కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. కాబట్టి ఏమని మనం ఆరాధించవచ్చంటే, అయ్యా వాగ్దానం చేసినటువంటి వాడువు నీవు, దానిని నెరవేర్పును కూడా ఇచ్చేటువంటి దేవుడువు నీవు.
ఎన్నో వాగ్దానాలు నా జీవితంలో నీవు నెరవేర్చినటువంటి దేవుడు అయ్యా. ఒకవేళ ఈ వాగ్దానము నెరవేర్పు దగ్గర ఆలస్యం అవుతా ఉంటే కృంగిపోకుండానట్లుగా నన్ను బలపరిచినటువంటి దేవుడు అని మనం ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎందుకంటే శ్రమ దగ్గర కూడా ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన సంతోషం దగ్గర, మేలు జరిగిన దగ్గర ఆయన కృప మన ఎడల కనపరుస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మన యొక్క నమ్మకత్వాన్ని కనపరుచుకుంటాం, కృతజ్ఞత కలిగి ఉంటాం, ఆయనను ఆరాధిస్తాం. కానీ శ్రమ దగ్గర ఏమవుతామంటే మనము దూరం అవుతాం. మనం శ్రమ దగ్గర మనం ఏమవుతామంటే కృంగిపోతాం. శ్రమ దగ్గర మన యొక్క విశ్వాసం ఏమవుద్దంటే సన్నగిల్లుద్ది. శ్రమ దగ్గర మనల్ని మనం చూసుకుంటాం, ఇతరులతో పోల్చుకుంటాం. అరే, లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని మనలను మనం నిందించుకునే పరిస్థితిలోకి వెళతాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు కదా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. సృజించినటువంటి వాడు ఆయన, మన పరిస్థితి ఎరిగినటువంటి వాడు ఆయన. మనము ఎంత సహించగలుగుతామో ఎరిగినటువంటి వాడు ఆయన. అంతకంటే ఎక్కువైనటువంటి శ్రమను ఆయన, లేకపోతే శోధనను ఆయన అనుమతించేటువంటి వాడు కాదు ఆయన. వారి విశ్వాస ప్రమాణాన్ని బట్టి, వారి యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని బట్టి ఎంతవరకు వాటిని అనుమతించాలో ఆయన ఎరిగినటువంటి వాడు ఆయన. అంతేగాని ఎల్కేజీ పిల్లోడికి 10th క్లాస్ పేపర్ ఇవ్వడాయన. కాబట్టి శ్రమలో కూడా ఆయన నమ్మదగినవాడు. ఎందుకంటే శ్రమ రమ్మని మనం కోరుకోకూడదు, కానీ శ్రమ కొన్ని పాఠాలను మనకు నేర్పిస్తుంది. శ్రమ మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని సరిచేస్తుంది. శ్రమ మనలో ఉన్నటువంటి కల్మషాన్ని కడుక్కోవటానికి ఉపయోగపడుతుంది. శ్రమ త్రోవ తప్పిన పరిస్థితి నుండి సరైనటువంటి దారిలో నడవటానికి ఆయన మనలను అనుమతిస్తాడు. ఆయన అనుమతించినటువంటి వాడు విడిచిపెట్టాడు ఆయన. అంతే కదండి, ఆ శ్రమలో మనల్ని ఆయన సిగ్గుపడనీయడు కూడా ఆయన. అందుకని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ దాన్ని చూసుకుని మనం ఆరాధనలోనికి వెళదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఆ హేతువు చేత నేను ఈ శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఎందుకంటే శ్రమలో కూడా ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరిచే దేవుడు. ఆయన నన్ను సిగ్గుపరచనటువంటి వాడు అని పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఈ దినాన్న ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని క్షమించే దగ్గర ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని మనకు కనపరుస్తూ ఉన్నాడు.
దుష్టత్వంలో పడిపోకుండా కాపాడే దగ్గర ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నాడు. తన వాగ్దానం నెరవేర్చే దగ్గర ఆయన తన యొక్క నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అంతేకాదు శోధన దగ్గర, శ్రమ దగ్గర కూడా ఆయన మనలను సిగ్గుపడనటువంటి వాడిగాను, నమ్మదగినటువంటి వాడిగాను ఆయన కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాము. కళ్ళు మూసుకోనండి, ఆరాధన చేద్దాం.